మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీకే స్తుతులు. సర్వోన్నతమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి అయిన మా తండ్రి, నమ్మదగిన మా యేసయ్య, స్తోత్రం. ఏమి కోసమైనా అత్యంత ప్రాముఖ్యమైన ఈ ప్రవేశన ప్రభావం అందరం కూడా బయలుదేరి మీ నాన్న మొట్టమొదటిగా ఇదిగో ఏమీ లేదు, ఇలా ఉందంట, అసలు ఏమీ లేదు. చూస్తున్నారా? దేవుడు షిప్ తయారు చేయమంటే సరే తండ్రి మీరు అలా చేస్తే అలా చేస్తాను అన్నారు. మనం అయితే వింటామా? వినాం కదా. నాకు అది తెలియదు, నాకు చేసి పెట్టండి. సత్యమును మీరు గ్రహించాలి. దేవుడు ఉద్దేశము, దేవుడు దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మనమంటే మనుషులువా? మన మనుషులే కదా. మరి దేవుడికి మనలాగా ఆకారం ఉంటుందా? ఉండదు. మనలాగా ఆకారం ఉండదు దేవుడికి. దేవుడు ఆత్మస్వరూపే ఉన్నాడు. మనకులాగా 2 కాళ్ళు, 2 చేతులు, 1 ముక్కు, 2 కళ్ళు, 1 శ్రీదేవి లేదండి, 2 నెలల క్రితమే ప్రభునందు నిద్రించింది, ఈ లోకాన్ని విడిచిపెట్టింది అనేసి. శ్రీదేవి చనిపోయింది. అవును తన పరిచయం ఉండేది కదా. ఎలా ఉంది ఏంటి అని అంటే, అన్నా శ్రీదేవి పరిచర్యలో 800 మందికి బాప్టిజం ఇచ్చిందన్న. ఎంతమంది? 800 మందికి బాప్టిజం ఇచ్చిందన్న. 22 మంది దేవుని సేవకులుగా అయ్యారు. 22 మంది దేవుని సేవకులు, 800 మంది బాప్టిస్ట్ సాక్ష్యాన్ని పొందుకున్నారు. అలా రక్షించబడి దేవుని సేవ చేస్తున్నాం. శ్రీనివాస్ అనే నేను, నా భార్య ఝాన్సీ అన్న, ఆమె గొప్ప పరిచర్య బాపట్లలో చేసిందన్న. ఆమె దేవుని కొరకు బాగా బ్రతికిందన్న. అంటే ఆయన పిఎస్ స్వామి గారు వాళ్ళందరూ ఎదుట చెప్తారు ఆవిడ కోసం, తమ్ముడు నువ్వు కాళ్ళు, చేతులు, ముఖము, అన్నీ చక్కగా ఇస్తున్నాడు. తల్లిదండ్రులు ఇస్తున్నాడు, బంధువులు ఇస్తున్నాడు, చదువులు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తుంటే మనం మాత్రం దేవుని కొరకు పని చేయట్లేదు. కానీ కాళ్ళు, చేతులు ఏమీ లేని ఆ స్త్రీ దేవుని కొరకు బ్రతికి 800 ఆత్మల్ని రక్షించింది. అంటే మరి కాళ్ళు, చేతులు, నువ్వు నేను ఎన్ని ఆత్మలు ఇచ్చాలి? అవునా? మనం దేవుని కొరకు బ్రతకాలా లేదా? అరే మన దేవుని కొరకు బ్రతకలేదా? శ్రీది 100 మందిని వచ్చింది, 22 మందిని సేవకులుగా చేసింది. మరి మనం ఎంతమందిని చేయాలి? ఈ సాక్షి విన్నాకే మేము బాగా ప్రభావితమైనాం. దేవుడి పరిచయం చేయడానికి మా ఆశతో ముందుకు వచ్చినాం. గుర్తుంచుకోండి, దేవుడి పని చేయాలని కాళ్ళు చేతుల్ని
ఆ తల్లి దేవుడికి మొరపెట్టి దేవుడు పని చేసింది. కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా పలానా ప్రాంతంలోకి వెళ్ళిపోయి సువార్త చేసింది. 800 రక్షించబడ్డారు. కావాలంటే ఈ సాక్ష్యం మీరు బాపట్లు వెళ్తే కనుక బాపట్లో సజీవ సాక్ష్యంగా ఉన్న అమ్మాయి అనేకమైన సంఘాల గురించి ఆమె కోసం తెగ చెప్తున్నారు. ఏమంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఆ శ్రీదేవి గారు వల్లే మేము రక్షణ పొందాం, శ్రీదేవి గారు వల్లే మేము మార్పు చెందాం. క్రైస్తవులు కాదు సుమా, హైందవులు, దేవుడు నమ్మని ప్రజలు దేవుడిని ఎరుగడం చేసి ఇంత చేయడానికి కారణం ఏంటంటే ఒక నిశ్చేత. నేను బ్రతిగా దేవుని కొరకు బ్రతకాలి, నేను చనిపోతే ఆయన కొరకు చనిపోవాలి. ఇదే ఆలోచన. రే కాళ్ళు లేని పాప, కాళ్ళు లేని తల్లి దేవుని కొరకు బ్రతికిరా, అన్నీ ఇచ్చాడు రా నీకు నాకు. దేవుని కొరకు మనం ఎంతో ఉంటున్నాం. ఈ చేతితో పాపం చేస్తాం, ఈ నోటితో బూతులు ఆడతాం, అబద్ధం చేస్తాం, అబద్ధం ఆడతాం, తల్లిదండ్రుల మాట వినం, తల్లిదండ్రులకు ఎదురు చెప్పి నువ్వు చెప్పవలే వాడు కష్టపడి చేసి వస్తుంటే అంటే మేము అమ్మ కాస్త అంట్లు పోవాలి, అమ్మా చంపుతో నాకు ఎగ్జామ్ ఉందమ్మా అని అంటాం. మనం ఎప్పుడు కూడా అనమాట సరిగ్గా అని శ్రీదేవికి అయ్యా ఎస్ఐయా అంటే నా శ్రమ చూసి బాగున్నాడయ్యా, అయ్యా ఒక్కసారి నా తండ్రిని తీసుకెళ్ళిపోయా, అయ్యా నన్ను తీసుకెళ్ళిపోతే నువ్వెలా బతుకుతావమ్మా అని ఎస్ఐ అడిగితే, ఎస్ఐయా నాకు ఉన్నావు కదా ఈ నిశ్చయంతో బతికేసింది. ఆ నాన్నగారు చనిపోయిన 6 నెలలకి నేను కూడా ఈ యొక్క దేవుని యొక్క ఇచ్చే ఆయుష్ ముగించబడి దేవుని రాజ్యానికి వెళ్ళి దేవుని రాజ్యంలో సంతోషంగా ఉంటుంది. దేవుని బిడ్డ నీవు దేవుని రాజ్యంలో ఉండాలని దేవుని కోరిక, నీ తల్లిదండ్రులు దేవుని రాజ్యంలో ఉండాలంటే నువ్వు దేవుని మాటగానే ఆ ఉద్దేశంతో ఈ 3 దినాలు పరిచర్య ఇదే పర్పస్. అదొక ఇదే మా యొక్క ఉద్దేశం ప్రయ కోసం అనేది. నీకు అది కూడా ఏంటంటే పరలో అందర్చబడాలి. ఎప్పుడు దేవుడు వస్తుంది తెలియదు. 2024 బీబీఎస్కి వచ్చారు, 2025 బీబీఎస్ మీరు రాకపోవచ్చు కూడా కట్టకపోవచ్చు. ఎందుకంటే ఉన్నప్పుడు అలాంటి ఉన్న సమయాన్ని ఇంట్లో చేసుకోండి, దేవుడి కొరకు బ్రతకండి. దేవుడి కొరకు బ్రతికే దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీ చదువును దీవిస్తాడు, మీ తల్లిదండ్రులు కష్టార్జితాన్ని దీవిస్తాడు, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఏం కావాలి? అందుకనే కదా నువ్వు దేవుడిని నమ్ముకున్నావు. తల్లి ఇక దేవుని మీద విశ్వాసం ఉంచుతాను. అమ్మా దేవుని మీద విశ్వాసించి ఏ స్థితిలో దేవుడు మనం కాపాడుతాడా. దేవుడు సజీవమైన దేవుడురా, నీ మాట వింటాడు, నీ ప్రార్థన వింటాడు, నీ స్వరాన్ని వింటాడు. అలాంటి గొప్ప యేసయ్యని మర్చిపోతున్నా. అమ్మా వినండిరా అమ్మా, ప్లీజ్ మీరు వినాలి. దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి, దేవుడు ఎందుకు విశ్వాసించడం మీ గుండె మారుతుంది, పాపం చేరుతుంది, తద్వారా మీ తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉంటారు. అదే దేవుడు కావాల్సింది. మీ తల్లిదండ్రులు కూడా అదే కావాలి కదా, మీరు మంచిగా దేవుడిని బైబిల్తో కలిగి ఉండడం. కాబట్టి మీరు ఉంటారా? ఉంటే కనుక ఈరోజు నిజంగా అక్క చెప్పిన సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఆ సాక్ష్యం ద్వారా మేమంతా ప్రభావితమయ్యాం. అది చాలా గొప్ప సాక్ష్యం. ఇది ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అని ఒక దైవ సేవకుడు తన వర్తమానంలో చెప్పాడు. అసలు చెప్తున్నప్పుడు నేను కూడా ఏంటి ఈ సాక్ష్యంలో ఎందుకు తీసే అన్నాను నేను. వినండి ఒకసారి వినండి. చెప్పిన వెంటనే అందరి కన్నీళ్ళే, మొత్తం మా ఇంట్లో అందరూ కన్నీళ్ళే. అంత గొప్ప సజీవ సాక్ష్యం. దేవుడికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే నీకు అన్ని అవయవాలు సమకూర్చాడు, అన్ని అవయవాలు బాగుపరిచాడు. నువ్వు మాట్లాడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు, నడుస్తున్నావు. మరి అలాగే తింటుంటే అరాయించుకున్నావు. ఆమె తిన్నా కూడా అరాయించుకోలేదు. అలాంటి తల్లి దేవుడి కొరకు బ్రతికింది. అలాంటి అమ్మ 800 మంది రక్షించింది, 25 మందిని సాక్షులుగా అంటే దేవుని యొక్క సేవకులుగా చేసింది. నువ్వు నేను కాబట్టి ఒక నిర్ణయానికి వద్దాం. ఉదయకాలం ఒక నిర్ణయానికి వద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం. అదవుతుందమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన అనంతరం బిస్కెట్స్ అలాగే మీకు జ్యూస్ అంటే డ్రింక్ కూడా ఇస్తారు. అది తాగి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. రేపు ఉదయం అరే ఒక్కసారి వినండి, రేపు ఎన్నింటికి రావాలి? రేపు ఎన్నింటికి రావాలమ్మా? రేపు 7:30 కల్లా రావాలి. 7:30 కల్లా మీరు దయచేసి నేను పంపిస్తాను అమ్మా. 7:30 కల్లా వినాలి. 7:30 కల్లా ఇక్కడ రావాలి. అదే 7:30 కల్లా వస్తే 7 to 8:30, 8:40 వరకు సాంగ్స్ నేర్పిస్తాం. ఇంకా 6 సాంగ్స్ ఉన్నాయి కదా.
ఏంటి నేను లెసన్ వెళ్ళాను కదా, నేను పరిస్థితి నేను ఏంటో తెలుసుకోవడం వచ్చాను. ఆపలేదు ఏంటి, ఏం ఆపలేము? దేవుని సేవ, దేవుని పని. మీరందరూ డిగ్రీకి వెళ్ళి ఉన్నారు, ఇంటర్మీడియట్ ఉన్నారు, టెన్త్ ఉన్నారు. ఏంటి దట్టు చిన్నప్పుడు పాత్రకి వెళ్ళి ఉన్నారు, తెల్లారైతే మీటింగ్లో ఉండేవాడు ఉన్నారు. ఏంటి మరి మీరు నేర్చుకున్నది? యేసుప్రభు సిలువేటి గురించి, యేసుప్రభు సిలువేటి గురించి చెప్పారంట. హలో, 5వ క్లాసు 2-3 తరగతి పాఠంలో మీరు మాకు నడిపించినందుకే స్తోత్రాలు. మీరు ఏమై ఉన్నారో ఆ విషయాన్ని మేము గ్రహించడానికి మీరు చూపిన ప్రేమగా నీకు వందనాలు. ఈ సమయంలో మిగిలి ఉన్న క్లాసెస్ని కూడా మేము నేర్చుకోబోతూ ఉండగా మీ ఆత్మ చేత, మీ జ్ఞానం చేత మమ్మల్ని నింపండి. టీచర్స్ కూడా మీ ఆత్మ చేత సంధించండి. మెట్టుకు ప్రభు ఈ క్లాసెస్ మాకు దీవెనకరంగా, మా ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా, అయ్యా మీ వాక్యం అనే విత్తనం పిల్లల హృదయాల్లో నాటపడటానికి, అది ఎదిగి ఫలించి ఫలభరితమైన జీవితాన్ని వారు జీవించడానికి మీరే ఆత్మకార్యాన్ని జరిగించి మహిమ పొందమని, అలాగే మిగిలి ఉన్న సమయం మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తివంతమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.